ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జనవరి 13. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. యోహాను సువార్త 12:32. ఇక్కడ ప్రభు తన మరణమును గురించి, మరణంపై తన విజయమును గురించి మాట్లాడుచున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది వంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను సువార్త 12:24. ఇది ఎంతో సామాన్యమైన అద్భుతమైన సత్యం. దీనిని అర్థం చేసుకొనుటకు ఏ చదువు కానీ బైబిల్ జ్ఞానం కానీ అవసరం లేదు. గోధుమ గింజ చనిపోయి విస్తారమైన ఫలములను తెచ్చుటను మనమందరం చూచుదాం. మంచి నేల, నీళ్లు ఉన్న ఎడల ఒక గోధుమ గింజ దాదాపు 5,000 విత్తనములను ఉత్పత్తి చేయగలదు. తిరిగి ఆ విత్తనములను తరువాతి సంవత్సరమున నాటి మరలా వాటిని 5 సంవత్సరముల పాటు నాడుచూ వచ్చిన ఎడల నీవు ఒక పెద్ద గూడ్సు రైలు బండి నిండా విత్తనములు పొందగలవు. యేసుక్రీస్తు ప్రభువే ఆ గోధుమ గింజ. ఆయన అనేక మంది కుమారులను తన పరలోక మహిమలోనికి తెచ్చుటకు మరియు ఆ కుమారులతో ఆ పరలోకమంతటిని నింపుటకు ఆయన మరణించెను. ఆయన మరణించి పాతిపెట్టబడి మరియు తిరిగి లేచుట ద్వారా నీకు నాకు ఆ శక్తి అంతయు అందచేయబడినది. ఒక్క గోధుమ గింజకే అంత అధిక శక్తి ఉన్న ఎడల సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుకు మరి ఇంకా ఎంత అధిక శక్తి ఉండును కదా. ఏ మానవుడును ఆయనను తాకలేడు. వారు గెత్సెమనే తోటలో ఆయన యొద్దకు వచ్చినప్పుడు యోహాను సువార్త 18:4-7. మన ప్రభువు మీరెవని వెతుకుచున్నారు అని అడుగగా వారు నజరేయుడైన యేసును అని చెప్పిరి. అప్పుడు ఆయన నేనే ఆయనను అని చెప్పెను. అది వినిన వెంటనే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. వారు ఆయనను తాగుటకు భయపడిరి. మనము అత్యధిక విజయశాలురమగుటకు ఆయన తన్ను తానే అప్పగించుకొనెను. ఆయన ఒక హతసాక్షిగా మరణించలేదు. ఈ లోకమంతట్లో మనకు గొప్ప శక్తినిచ్చుటకు ఆయన తన్ను తానే అర్పించుకొనెను. మరియు ఆ శక్తి ఇప్పుడు నీకు కూడా అనుగ్రహించబడును. ఆ శక్తి నీలోనికి వచ్చినదా? అది నీలో పనిచేసినదా? అదే శక్తితో ప్రతిదినం పైకి ఇంకా పైకి తీసుకుని రాబడుచున్నావా? నీవు శ్రమలు, హింసలు, పరీక్షలు మరియు దరిద్రతలో ఆనందించగలుగుచున్నావా? దుఃఖించే క్రైస్తవులని పిలువబట్టుకు ఏమాత్రం హక్కు లేదు. దేవుని వాక్యం ఎలాగన చెప్పుచున్నది, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. రోమాపత్రిక 8:9. మరియు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందును. యోహాను సువార్త 3:16. మనలో ఆయన శక్తిని, విజయమును చూపుటకు దేవుడు ఈ 7 కష్టములు, శోధనలు, పరీక్షలు, కరువులు, ఖడ్గము, శ్రమ మరియు హింసలను వాగ్దానం చేసెను. ఇతరులైతే దుఃఖించి ఏడవనారంభించుదురు, మనమైతే అత్యధిక విజయశాలురమగుదుము. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.